హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సైడ్ పైప్ అయితే ఒక పెంకుటిల్లో అయితే చేస్తున్నాము. ఓకేనా, ఇలా ఇది మాడిఫై చేపిస్తున్నారు. పెంకుటిల్లో కిచెన్ అయితే బయట అయితే ఈ విధంగా పెడుతున్నారు. చూస్తే ఇదంతా మనకు మట్టి గోడలు ఉంటాయి. ఓకేనా, ఈ మట్టి గోడల పైన మనం ఎలక్ట్రికల్ పైపింగ్, అలాగే ఏఎంసీబీ బాక్స్, అలాగే మెటల్ బాక్స్లు, జంక్షన్ బాక్స్లు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి మనకు పెంకుటిల్లు కాబట్టి లోపల డివైడ్ అయితే చేశారు. మనకు సపరేట్ రూమ్లో చేసుకోవడానికి చేశారు. ఈ మట్టి గోడలు కాబట్టి కొంచెం పాత కాలంది కాబట్టి హౌస్ ఇది కొంచెం గట్టిగానే ఉంది మట్టి కూడా. అందుకే మిషన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది, గ్రైండింగ్ మిషన్. ఓకేనా, ఇంకా చూస్తురా ఇదంతా మనము గాలి అయితే కొట్టాము. ఇక్కడ టీ పాయింట్ అయితే పెట్టమన్నారు, టీ పాయింట్ కోసం అయితే పెట్టాము. మీరు చూస్తురా ఇదంతా పొంచగల. ఇక్కడ చెక్క అడ్డం వచ్చింది కదా, ఆ చెక్క నూత అయితే మనం కొంచెం అయితే బయటకైతే వస్తుంది పైపింగ్. సర్కార్లో ప్లాస్టింగ్ వేస్తారు కదా, ప్లాస్టింగ్ వేసినప్పుడు అయితే మనకైతే పోతుంది. ఇక్కడ గాలి అయితే కొట్టడం జరిగింది. ఓకేనా, ఈ కటింగ్ మిషన్ చేసుకొని ఇక్కడ 6 మార్లర్ వస్తుంది. ఇక్కడ ఒక పైన లైట్ పాయింట్, ఈ పైన మొత్తం ఇటుకల పైన మొత్తం రేకులు అయితే వస్తాయి. ఓకేనా, ఇంకా రేకులు అయితే పెట్టలేడు, పైపింగ్ అయితే వేస్తున్నాము ఇప్పుడు. ఇది పూజా గది కోసం అయితే వాడటం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మార్కింగ్ చూడొచ్చు. ఇక్కడ ఒక 4 మార్లర్ అయితే వస్తుంది. ఈ విధంగా చుట్టూ తింపుకొని ఇక్కడ ఒక దేవుని పైన ఒక లైట్ పాయింట్, ఇక్కడ ఒక లైట్ పాయింట్, పైన ఈ డోర్ పైన కూడా ఒక లైట్ పాయింట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బెడ్రూము. ఇప్పుడు నేను చూపించేది ఇది బెడ్రూము. మీకు లోపల అయితే చూపిస్తాను. ఓకేనా, పైపింగ్ అయినా ఏ విధంగా వేసుకోవాలనేది. ఇలా మనకు 2 వే స్విచ్లు అయినా ఏం రావు, ఓన్లీ లైట్ పాయింట్ ఫ్యాన్లకైతే వేసుకోవాలి. ఇది 8 మార్లర్ మెటల్ బాక్స్ ఈ బెడ్రూమ్లో అయితే వేసాను. పైన మనకు 1 ఇంచ్ జంక్షన్ బాక్స్ అయితే ఈ విధంగా తీసుకోవడం అయితే జరిగింది. ఇదంతా మనకు మట్టి గోడలు కదా, కొంచెం డస్ట్ అయితే బాగానే లేస్తుంది మనకు. ఓకేనా, మనము మాస్క్ అయినా క్యాప్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే కొంచెం అయితే రిస్క్ అయితే ఉండదు. ఓకేనా, ఇక్కడ అన్నీ మనకు బిఓపి ఏం రాదు కాబట్టి ఓన్లీ మనకు పోనించి పైప్ అయితే వాడడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనము సైజ్ అయితే చూసుకొని జంక్షన్ బాక్స్లకు ప్లాస్టర్ అయితే మనకు 4 వే జంక్షన్ బాక్స్ కదా, 2 సైడ్లు అయితే పైప్ అయితే వస్తుంది, ఇంకో సైడ్ అయితే రాదు కాబట్టి మనం ప్లాస్టర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే పైపింగ్ అయితే వేస్తున్నాను చూడండి. ఓకేనా, ఇది మనకు పోనించి పైపు. ఈ విధంగా ఆ పైపు పట్టే మందం అయితే మనం గాలి అయితే కొట్టుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి. ఈ బెండ్ల దగ్గర కూడా మనకు టేప్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మన ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎలుకలు అయినా ఎప్పుడైనా కొట్టినప్పుడు కూడా మనకు వైర్లు అయితే డ్యామేజ్ కాకుండా, బెండ్లు అయినా ఊడిపోకుండా అయితే ఉంటాయి. ఈ ప్లాస్టింగ్ అయినా చేసేటప్పుడు కూడా ఈ మనకు బెండ్లు అయినా అటు ఇటు చెప్తారు కదా, పైపులు అయినా జరిపినప్పుడు ఆ బెండ్లు అనేటివి పైప్ల నుంచి ఊడిపోయి మనకు స్ప్రింగ్ అయినా వైరింగ్ చేసేటప్పుడు స్ప్రింగ్ అయినా వేస్తే మనకు అక్కడనే తట్టుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే పైప్ లైన్ అయితే వేస్తున్నాను. ఓకేనా, ఇది మట్టి గోడలు కాబట్టి కొంచెం స్పీడ్గానే అవుతుంది పని. ఇక్కడ మనకు చిప్పింగ్ అయినా చేయడానికి ఈజీగా ఉంటుంది. మూలలు కూడా కొంచెం పెద్ద సైజు అయితే తెచ్చుకోవాలి, 3 ఇంచుల మూలలు. ఓకేనా, ఇది 6 వే ఎంసీబీ బాక్స్ ఇది. ఓకేనా, ఈ చిన్నదే కాబట్టి మనకు 6 వే అయితే సరిపోతుంది. ఒక ఐసోలేటర్, 4 బ్రేకర్లు అయితే 20 amps పెడితే సరిపోతుంది. దానికి సంబంధించిన క్యాప్ ఇది. ఓకేనా, జాయ్ కంపెనీ మోడల్ మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మన కటింగ్ మిషన్ మనం కటింగ్ చేసుకోవడానికి మీరు చూస్తారు కదా, ఇక్కడ మనకు వైట్ లైన్స్ అన్నీ మనకు ఒక్కొక్క పాయింట్ ఒకటి అట్లా మనకు 6 వే అన్నట్టు. ఇది 8 వే, 10 వే, 12 వే అలా చాలా ఎంసీబీ బాక్స్లు అయితే ఉంటాయి. పైన మనకు ఎర్త్ లింక్, అలాగే న్యూట్రల్ లింక్ అయితే చూడొచ్చు. ఇవన్నీ దానికి మనం పైపింగ్ వేయడానికి సంబంధించిన మెటీరియల్. మనకు ఇది 1 ఇంచ్ జంక్షన్ వాసవి కంపెనీ. ఓకేనా, ఇది కొంచెం రబ్బర్ టైప్ అయితే ఉంటుంది. మనకు సుధాకర్లో అయితే కొంచెం మనకు ఇట్లా కొంచెం గట్టిగా ఉంటాయి, ప్లాస్టిక్ టైపు, కొంచెం స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది అందులో. ఓకేనా, మనకు బెండ్లు గిన మలగడానికి ఇవి వంక బెండ్లు. ఓకేనా, 1.0 మనం గోడలలో వేసినప్పుడు అయితే మొత్తం 1.0 అయితే వాడుకోవాలి. ఓకేనా, ఇది పోనించు బెండ్ ఇది. ఓకేనా, వంక బెండు, ఎల్బో అంటారు, వంక బెండు అంటారు. ఇవి మెటల్ బాక్స్లు అన్నట్టు, 6 మార్లర్. ఇవి ఆర్డినరీ కంపెనీ. ఓకేనా, నార్మల్గానే పెట్టమన్నారు, అందుకే కొంచెం తక్కువ క్వాలిటీ అయితే మెటల్ బాక్స్లో అయితే వాడడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్,
దానికి సంబంధించిన పైపింగ్ వేయడానికి అయితే పైపులు అయితే కావాలి కదా మనకు. పైపులు అయితే మీకు చూపిస్తాను. ఈ మనకు మూలలు మనం గోడలలో కొట్టుకోవడం, ఇవి పెద్ద మూలలు 3 ఇంచుల మూలలు, ఎందుకంటే మట్టి గోడలు కాబట్టి తొందరగా లోపలికి అయితే వెళ్తాయి, పైపులు అనేటివి సరిగా ఆగవు. ఇవన్నీ జంక్షన్ బాక్సులు, పోనీ జంక్షన్ బాక్సు. పైపులు కట్ చేయడానికి ఆక్సా బ్లేడు, అలాగే ఇవన్నీ జంక్షన్ బాక్సులు లింక్ చేయడానికి పైపులు, 1 ఇంచ్ పైపులు, అలాగే 4 ఇంచ్ పైపులు. ఈ కంపెనీ అంతా మనకు సుధాకర్, ఓకేనా. పీవీసీ పైపులు అంటారు ఇవన్నీ, ఓకేనా. ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఇదంతా కొంచెం డస్ట్ అయితే ఉంది, కటింగ్ అయినా చేసినప్పుడు అయితే మీకు అయితే చూపించలేను, ఎందుకంటే కెమెరా మొత్తం డస్ట్ అయితే పట్టింది, ఓకేనా. మనం ఫ్యాన్ కోసం అయితే ఈ చెక్క దూలాలు ఉంటాయి కదా, దూలాలు అంటారు వాటిని. చెక్క దూలాల పైనుంచి అయితే ఒక పైప్ అయితే 4 ఇంచ్ పైప్ అయితే వేయడం అయితే జరిగింది పైనకు. అక్కడ బైండింగ్ వైర్ కట్టుకొని అక్కడ నుంచి మనకు ఫ్యాన్కి అయితే కలెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి కిందికి ఒక 8 మాలర్ అయితే ఎంట్రెన్స్ డోరు మనం దగ్గర అయితే ఒక స్విచ్ బోర్డ్ అయితే పెట్టుకున్నాము, ఓకేనా. ఇక్కడ డోర్ పైన పోతే ఒక లైట్ పాయింట్ అయితే వస్తుంది, ఓకే. ఇందులో ఒకటే 2-వే స్విచ్ అయితే వేస్తున్నాను, ఎప్పుడైనా నాకు ఫ్యూచర్ పర్పస్ ఉంటుందని. వాళ్ళు అడగలేరు, కానీ నేనైతే ఒక 2-వే స్విచ్ అయితే వేయడం అయితే జరుగుతుంది. వైరింగ్ చేసినప్పుడు కూడా మీకైతే చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ సైడ్ పైప్కి సంబంధించి పైపింగ్ అయితే వేస్తున్నాను. ఇదంతా మట్టి కూడా లేదు, మొత్తం పెంకుటిల్లో మనం వేస్తాం కదా, ఈ పైప్ లైన్ అంతా తీసేసి ఇదంతా కొత్తగా మాడిఫై అయితే చేపిస్తున్నాడు, అందుకే ఇదంతా పైపింగ్ అయితే వేస్తున్నాము. ఈ హాల్లో మనకు బెడ్రూమ్ నుంచి జంక్షన్ బాక్స్ అయితే లింక్ అయితే జరపడం జరిగింది. ఇక్కడ మనకు చెక్కలు అయితే రావడం జరిగింది, అందుకే ఈ విధంగా బెండ్లు అయితే పెట్టాము. ఇది మొత్తం 1 ఇంచే. ఇక్కడ నుంచి ఒక జంక్షన్ బాక్స్ అయితే ఇది హాల్లో ఒక లైట్ పాయింట్ కోసం, ఇక్కడ ఎంసీ బాక్స్ అయితే పెట్టడం జరిగింది, ఓకే. 6-వే మన కిందికి లింకు 12 మాడ్యులర్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ సైడ్కి అయితే మనం చూడొచ్చు 4 ఇంచ్ పైపు బయటకైతే వెళ్తుంది. ఈ 1 ఇంచ్ జంక్షన్ బాక్స్ నుంచి పైనకి ఇక్కడ ఒక లైట్ పాయింట్, పైన మనకు ఫ్యాన్ వస్తుంది, అందుకు ఒకటైతే బెండ్ అయితే లావటడం జరిగింది. ఇదంతా 1 ఇంచ్ పైపు. ఇక ఫ్యాన్ కోసం అయితే 4 ఇంచ్ అయితే లావటడం జరిగింది, ఓకేనా. దానికి టేప్ వేసుకోవాలి, ఎందుకంటే ప్లాస్టింగ్ అయినా చేసినప్పుడు అందులో మాలు అవుతుంది కదా, అందుకే పైన టేప్ అయితే వేసాను. ఇది టెంపుల్లో మనకు జంక్షన్ బాక్స్ లింక్ అయితే వెళ్తుంది, ఓకేనా, ఆర్పర్ నుంచి, ఓకేనా. ఇక్కడ మనకు టీ పాయింట్ కోసం అయితే ఒక జంక్షన్ బాక్స్ నుంచి ఇక్కడ 12 మాడ్యులర్ మెటల్ బాక్స్ అయితే పెట్టడం జరిగింది. ఇదంతా 4 ఇంచ్ పైపు, ఓకేనా. ఇక్కడ చెక్క మనం చెప్పాను కదా దూలాలు అడ్డం వస్తాయని, ఆ కటింగ్ అయితే వద్దన్నాడు, అందుకే బయటకించి అయితే వేశాను జంక్షన్ బాక్స్ నుంచి ఆర్పర్ తోటి 6 మాడ్యులర్కి అయితే మనమైతే ఇక్కడ పైపింగ్ అయితే వేసాము. ఇక్కడ గ్రైండర్ కూడా మనం పైపింగ్ వేసి ఈ కిచెన్లో ఒక లైట్ పాయింట్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన జంక్షన్ బాక్స్కు టేప్ వేసాను, ఎందుకంటే 4-వే కాబట్టి మనకు మాలిగిన పోతే మనకు పైప్లలో తడుతుంది కదా, మనం స్ప్రింగ్ వీన్ వేసినప్పుడు సరిగా రాదు, అందుకే మనం టేప్లు అయితే జంక్షన్ బాక్స్కి అయితే వేసుకోవాలి, ఓకేనా. టెంపుల్లో మీకు అయితే చూపిస్తాను, ఇది కొంచెం లైట్ అయితే వేసాను, చూస్తారు కదా. ఈ ఆర్పర్ నుంచి ఈ 1 ఇంచ్ జంక్షన్ బాక్స్లకు అయితే మనకి ఎంసీ బాక్స్ నుంచి మెయిన్ లైట్ అయితే వస్తాయి, అలాగే ఇక్కడ ఒక లైట్ పాయింట్ జంక్షన్ నుంచి ఈ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ 4 మాడ్యులర్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా 4 ఇంచ్ పైప్, ఇదంతా సన్నం పైపు 1.0, ఓకేనా. 3/4 పైప్ అంటారు. ఇక్కడ దేవుడు వస్తారు అన్నారు, టెంపుల్కి సంబంధించి ఒక ఫోటో వస్తుంది, దానికి ఒక లైట్ పాయింట్ అయితే పెట్టడం జరిగింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకు పెంకుటిళ్ళకి సంబంధించి పైపింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మీటర్ అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ బయట మన కారిడార్లో ఒక లైట్ పాయింట్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ బయట బాత్రూమ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ బాత్రూమ్ల కోసం అయితే ఒక బెండ్ అయితే వల్లడం జరిగింది, ఓకేనా. బాత్రూంలో అయితే గోడలు అనేవి బయటకు అయితే పెడతారు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.